మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన మాటలు అర్థం కావు. మన మనసులో ఉన్న బాధ అర్థం కాదు. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారినిచ్చేసేయాలి. మనల్ని నమ్మి ఉన్న వారికి ప్రాణమైనా ఇచ్చేయాలి. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, అందులో నా తప్పు లేకపోయినా నీతో నేను వాదించాను. ఎందుకంటే నీతో వాదించి విడిపోవడం కంటే నీతో కలిసి ఉండడం నాకు కావాలి కాబట్టి. ఐ మిస్ యూ అనే పదం కూడా సరిపోదు నిన్ను నేను ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పడానికి. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఐ లవ్ యూ అనే 3 పదాలు కూడా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నా ప్రేమ ఏంటో అర్థం కాని నీకు నా దూరం పెద్ద భారమేమీ కాదు. ఎందుకంటే పెంచుకున్న ప్రేమ నాదే, అనుభవిస్తున్న బాధ కూడా నాదే కాబట్టి. ఒక్క సెకండ్ చాలు ఒక మెసేజ్ చేయడానికి, కాల్ చేయడానికి. కానీ కాల్, మెసేజ్ చేయాలంటే వాళ్ళకు మనం గుర్తైనా ఉండాలి, లేదా వాళ్ళ ఆలోచనల్లో అయినా మనం ఉండాలి. ఈ 2 లేకపోతే ఎంత ఎదురు చూసినా వృధానే అవుతుంది కదా, చెప్పండి. ఒక బంధంలో నీ స్థానం తెలియట్లేదంటే ఆ మనిషి ఎప్పటికీ నీతో ఉండడని, అసలు అక్కడ ఏ బంధము లేదని అర్థం. అవునా కదా, చెప్పండి. తన కోసం ఏడ్చిన అమ్మాయిని, తనని ఏడిపించిన అమ్మాయిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు మగవాళ్ళు. అవునా కాదా, చెప్పండి. అవుననుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నా ప్రేమ అందరిలాంటి ప్రేమ కాదు, చాలా స్వార్థమైన ప్రేమ. అవును, నువ్వెప్పుడూ నాతోనే ఉండాలని, నా పక్కనే ఉండాలని, నన్నే ఎక్కువగా ప్రేమించాలని ఆశిస్తాను. కాబట్టి నా ప్రేమ అందరిలాంటిది కాదు. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు. వాళ్ళ ప్రవర్తన వల్లనే మనం మారామని మాత్రం ఎప్పటికీ గుర్తించరు. అవునా కాదా, చెప్పండి. అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నాకంటే నిన్ను ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు అని చెప్పలేను, కానీ నాలాగా నీకోసం ప్రతి క్షణం ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు అని మాత్రం చెప్పగలను. బయట ప్రపంచానికి తెలిసిన నా కథ వేరు, నా మనసులో నేను పడుతున్న బాధ వేరు. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, అందులో నా తప్పు లేకపోయినా నీతో నేను వాదించాను. ఎందుకంటే నీతో వాదించి విడిపోవడం కంటే నీతో కలిసి ఉండడం నాకు కావాలి కాబట్టి. ఐ మిస్ యూ అనే పదం కూడా సరిపోదు నిన్ను నేను ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పడానికి. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఐ లవ్ యూ అనే 3 పదాలు కూడా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.